నాకు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగి నువ్వెవరిని తీసుకొస్తావో తీసుకురా, ఇంకా ఆవిడ మీద పంతంతోనే నేను ఒక చిన్న స్టిచ్చింగ్ మిషన్ నా లైఫ్ లో ఎంత చేంజెస్ తీసుకొచ్చిందో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. అలాగే ఇంట్లో ఉండే లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. హాయ్ అండి, ఈ రోజు మీతో ఒక పర్సనల్ టాపిక్ అనేది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ లో అయితే నాకు స్టిచ్చింగ్ అనేది సరిగా వచ్చేది కాదనమాట. బట్ స్లోగా ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. టైలరింగ్ అనేది మన క్రియేటివిటీ, మన హ్యాపీనెస్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇది లేడీస్ కి అయితే మంచి స్కిల్ లాగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఉండి కూడా టైలరింగ్ నేర్చుకొని ఓన్ గా మనీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా టైలరింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే భయపడకండి, స్లోగా స్టార్ట్ చేస్తే అదే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మన టాలెంట్ ని మనమే క్రియేట్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి. కొంతమంది టైలరింగ్ అనేది నేను చేయలేను అనేది డిసప్పాయింట్ అవుతారు, కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటది అనమాట. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా, మనం స్టిచ్ చేసిన డ్రెస్సెస్ ఏదైనా కానీ మన పిల్లలకి డిజైన్ చేసినప్పుడు వాళ్ళు వేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. సో ఎవరైనా కానీ టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే చాలా టూ మచ్ కాస్ట్లు అయితే పెరిగిపోయినాయి కదా. బ్లౌజ్ కైనా డ్రెస్సులకైనా ఒక అవుట్ ఫిట్ డిజైన్ చేయాలంటే చాలా కాస్ట్లు అనేది తీసుకుంటున్నారు కదా. సో మన అవుట్ ఫిట్ అయినా గానీ, మన పిల్లల అవుట్ ఫిట్స్ అయినా గానీ మనం డిజైన్ చేసుకుంటే చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఒక టిప్ చెప్తాను. పర్ఫెక్ట్ గానే నేర్చుకోవాలి అనేది ఆగిపోకుండా స్లోగా స్టార్ట్ చేస్తే అదే ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చి, నేను పర్సనల్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను కూడా ఫస్ట్ లో అలాగే అనుకున్నాను అనమాట. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే నేను టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. దానికి ఒక పెద్ద స్టోరీయే ఉందనమాట. నా టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను అనేది. అందరికీ అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అసలు నాలో ఏ టాలెంట్ ఉందా అని నేనైతే ఆలోచించాను. సో అప్పుడైతే నాకు ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. స్టార్టింగ్ లో నేను కూడా చిన్నగా నా క్లాత్లు ఏమన్నా ఆల్టరేషన్ అవి చేసుకోవడం అలాగే నేను స్టార్ట్ చేశాను. సో నా టైలరింగ్ స్టోరీ ఏంటంటే, నేను ఇంటర్ చదివిన తర్వాత ఖాళీగా ఉన్నానని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ కు బిఫోర్ అనమాట, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ ఫ్రీ కోర్స్ ఉంటది కదా, అదైతే జస్ట్ 2 months ఫ్రీ కోర్స్ నేర్చుకున్న తర్వాత మ్యారేజ్ కి బిఫోర్ తర్వాత ఇంకా నేను అక్కడ ఆపేసిన తర్వాత మళ్ళీ ఒక 6 months నేను వీడియో ఎడిటింగ్ జాబ్ చేశాను. మ్యారేజ్ కు బిఫోర్ వాళ్ళే వీడియో ఎడిటింగ్ నేర్పించి నాకు జాబ్ అనేది ఇచ్చారనమాట ఒక 6 months. తర్వాత ఇంకా వెంటనే మ్యారేజ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా స్టాప్ చేసేసాను. టైలరింగ్ నేర్చుకోవాలి అనేది కూడా స్టాప్ చేసేసాను. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేనైతే మళ్ళీ నేర్చుకున్నాను అనమాట టైలరింగ్ అనేది. తర్వాత స్లోగా పిల్లలు స్కూల్ కి అది వెళ్ళిన తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి నా పిల్లలకి నేను డిజైన్ చేసుకుని మంచి అవుట్ ఫిట్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు బొటిక్ లెవెల్లో స్టిచ్ చేసేటట్టు ఇంప్రూవ్మెంట్ అయ్యిందనమాట. నాకు టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో దానివల్ల నేను పంతంతో నేర్చుకున్నాను అనమాట టైలరింగ్ అనేది. సో నా టైలరింగ్ స్టోరీ ఏంటంటే, మా చిన్న పాప చిన్నప్పుడు టైలరింగ్ నేర్చుకున్నప్పుడు మేమైతే నర్సరీలో వేసాము. సో అప్పుడు హాఫ్ డేనే ఉండేదన్నమాట మా పాపకి. అప్పుడు నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేను ఒక బొటిక్ లో జాయిన్ అయ్యానండి క్లాస్ కి. బోర్డు అవన్నీ చూసి నేనైతే మోసపోయి నేనైతే జాయిన్ అయ్యాను అనమాట. అంతకు ముందు నాకు మ్యారేజ్ కు బిఫోర్ మ్యారేజే స్లోగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం నేర్చుకున్నాను. జస్ట్ అప్పుడు అసలు ఏం వచ్చేది కాదు, జస్ట్ నార్మల్ బేసిక్ ఒక 20% మాత్రమే నేను నేర్చుకున్నాను. తర్వాత ఆఫ్టర్ డెలివరీ పిల్లలు కొంచెం స్కూల్ కి వెళ్ళిన తర్వాత నేనైతే కొంచెం స్లోగా స్టార్ట్ చేద్దాము, ఇంట్రెస్ట్ ఎలాగో ఉంది కదా అనేసి పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత నేనైతే బొటిక్ లో టైలరింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట. అప్పుడు ఫీజు వచ్చేసి 15,000 చెప్పారు మా పాప చిన్నప్పుడే. సో 6 months కోర్స్ అన్నారు కదా అని నేనైతే జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత ఆవిడ కరెక్ట్ గా 1 month మాత్రమే నాకు జస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చాలా పర్ఫెక్ట్ గా నేర్పించింది అనమాట తను, ఆ మేడం. తర్వాత ఆవిడ షాప్ కి రావడమే మానేశారు. వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు నేర్పించమని అని చెప్పేవారు, వాళ్ళైతే నేర్పించేవారు కాదు. ఇంకా అలా నేను ఒక 1 month వరకు చూసాను. ఇంకా నాకు విసుకొచ్చి నా మనీ అనేది రిటర్న్ ఇచ్చేయండి, 15,000 పే చేశాం కాబట్టి ఒక 5,000 ఉంచుకొని మిగిలిన 10,000 అనేది రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పాం. ఒకేసారి స్టార్టింగ్ లో వాళ్ళు ఏం చెప్పారు, ఒకేసారి పే చేసేయాలి అమౌంట్ మొత్తం అని చెప్పారండి మాకైతే. సో ఒకేసారి పే చేసేయాలి కదా, మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటది అనమాట బొటిక్ అనేది. సో నేనైతే ఇంకా మా హస్బెండ్ కి చెప్తే ఒకేసారి 15,000 పే చేసేసారు.
సో పే చేశారు కాబట్టి ఇంకా డైలీ వెళ్ళాలి, అది కూడా హాఫ్ డేనే. 10:30కి వెళ్ళి 12 వరకు వచ్చేసేదాన్ని అనమాట. సో తీరా ఆవిడైతే మనీ అనేది వెనక్కి ఇవ్వనని చెప్పారు. 6 months కూడా మీరు నేర్చుకోండి వచ్చి అన్నారు. బట్ ఆవిడైతే షాప్కి రారనమాట. అసలు ఆవిడ ఎక్కడెక్కడో తిరుగుతారు, అసలు షాప్ లోనే ఉండరు. నేను ఎప్పుడు వెళ్ళినా టైం వేస్ట్ అయిపోయేది. ఇంకా నాకు విసుగొచ్చేసి మొత్తానికి నేను మానేసి ఇంకా ఆవిడ మీద పంతంతో అమౌంట్ అడిగితే నేను ఇవ్వను, ఎవరికి చెప్పుకో అని అన్నారనమాట ఆవిడ. సో తర్వాత నేను ఏం చేశాను, ఇంకా నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకురా, మాకేమీ ఇది లేదు, మీరు రావాలంటే 6 months వరకు ఉంది రావచ్చు అన్నారు. కానీ నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అక్కడ వర్కర్స్ ని అడిగి నేర్చుకో అని చెప్తారు. అలా తెలుసుకోకుండా నేను జాయిన్ అయిన తర్వాత ఆవిడ గురించి తెలిసి ఇంక ఇదంతా వేస్ట్ అని చెప్పేసి నేనైతే ఇంకా మానేసిన తర్వాత ఇంకా ఆవిడ మీద పంతంతోనే నేను ఆన్లైన్ లో చూసి నేర్చుకున్నాను అనమాట, ప్రాక్టీస్ అయ్యాను అనమాట. అప్పుడు హిందీ ఛానల్స్ అవి ఉంటాయి కదా, అవి చూసి నేనైతే ఫాలో అయ్యాను. సో నేను అలా స్టార్ట్ చేసి ఇంకా లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ఆవిడ అలా చేసింది కాబట్టి ఇంకా బాగా నేనే ఇంప్రూవ్మెంట్ అయ్యి నేను ఇప్పుడు కస్టమర్ కి స్టిచ్ చేస్తున్నాను అనమాట. కస్టమర్ కి నేను స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి నాకైతే. వేసుకోగానే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి నాకు. ఇప్పటికొచ్చి నా బ్లౌజులు నేనే అంత హెవీగా ఒకటి కూడా ఎక్కువగా డిజైన్ చేసుకోలేదు, ఎందుకంటే కస్టమర్ కి డిజైన్ చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటది అనమాట. సో మా పిల్లలకి నా బ్లౌజులు నేనే డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. ముందు వీడియోస్ లో ఇంకా మంచి మోడల్స్, మంచి డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా బయట వాళ్ళే కొంచెం తగ్గించాను అనమాట తీసుకోవడం కస్టమర్ బ్లౌజులు అనేవి, ఎందుకంటే వీడియోస్ పోస్ట్ చేయాలంటే కుదరట్లేదు అనమాట. ఇప్పుడు బయట కస్టమర్ బ్లౌజులు తీసుకుంటే అవి స్టిచ్ చేస్తే మాత్రం వీడియోస్ అనేవి ఆగిపోతున్నాయి, వీడియోస్ చేస్తేనేమో కస్టమర్ బ్లౌజులు అనేవి ఆగిపోతున్నాయి అనమాట. సో నేను అందుకే కొన్ని బయట వాళ్ళవి తీసుకోవడం తగ్గించాను, ఓన్లీ వీడియోస్ కోసం కొన్ని అప్పుడప్పుడు తీసుకుంటున్నాను అనమాట. రెండు కూడా బ్యాలెన్స్ చేయలేమండి, అటు నాన్ స్టాప్ గా కస్టమర్ స్టిచ్ చేయాలంటే వీడియోస్ అనేవి స్టాప్ అయిపోతాయి, చేయలేమన్నమాట. స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా ఎడిటింగ్ కూడా చాలా టైం అనేది పడుతుంది కదా, ఇంకా చేయలేమన్నమాట. రెండు పనులు కూడా బ్యాలెన్స్ చేయలేం. ఒక బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు కానీ స్టిచ్ చేసినప్పుడు కానీ ఒక వీడియో తీయాలంటే, వీడియో షూట్ చేసుకుంటూ తీయాలంటే ఒక 3 hours అనేది టైం పడుతుంది. అలా ఆ టైంలో మనం ఒక 2 బ్లౌజులైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ స్టిచ్ చేయడమే కష్టం అనుకుంటే దానికి తగ్గట్టు వీడియో షూట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే నేను కస్టమర్ బ్లౌజులు తీసుకోవడం తగ్గించేసి ఓన్లీ వీడియోస్ అనేది షూట్ చేయడానికి నేను లిమిటెడ్ గా బ్లౌజులు అనేది తీసుకుంటున్నాను. అలాగే మా పిల్లలకి అవుట్ఫిట్ డిజైన్ చేసినప్పుడు కూడా వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఎడిట్ చేయాలంటే చాలా 3 hours లేదా టైం అనేది పడుతుంది అనమాట. ఆ టైంలో మనం ఒక 2 బ్లౌజులు అయినా కానీ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఈ వీడియో షూట్ చేయడం పని లేకపోతే. సో అందుకే నేను ఓన్లీ కస్టమర్ బ్లౌజులు కొంచెం తగ్గించి ఇప్పుడు వీడియోస్ కోసం అప్పుడప్పుడే తీసుకుంటున్నాను అనమాట. మనకి ఏదైనా ఇంట్రెస్ట్ గా ఉండే జాబ్ చేస్తే పెద్దగా కష్టం అనిపించదు అనమాట. నాకు టైలరింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఎలాంటి ఏ టైంలో అయినా ఒక మోడల్ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, అది వెంటనే డిజైన్ చేసే వరకు నాకు నిద్ర అనేది పట్టదనమాట, కొత్త మోడల్ ఏదన్నా వచ్చినా గానీ. అందుకే నేను ఒక టిప్ చెప్తాను, పర్ఫెక్ట్ గానే నేర్చుకోవాలి అనేది ఆగిపోకుండా స్లోగా స్టార్ట్ చేస్తే అదే ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చి అప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలంటే సీక్రెట్స్ టెక్నిక్స్ అయితే ఎవరు చెప్పేవారు కాదండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీగానే ఆన్లైన్ లో మనం ఈజీగా ఇంట్లో కూర్చొని ఎలాంటి మనీ అనేది ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇంట్లో స్టిచ్ చేసుకోవడానికి ఆన్లైన్ లో మంచి ఆప్షన్స్ అనేది ఉంది కదా. సో ఇప్పుడైతే నెక్ మోడల్స్ అవి కట్ చేసుకోవడానికి కూడా ఒక మంచి టూల్స్ అనేవి కూడా వచ్చినాయి. అప్పట్లో అయితే ఆ టూల్స్ అనేవి ఏమీ ఉండేది కాదు, కొంచెం కష్టంగానే ఉండేది అనమాట స్టార్టింగ్ లో అయితే. బట్ ఇప్పుడు అలా కాదనమాట, మంచి అన్నిటికీ ఒక టూల్స్ టెక్నిక్స్ అన్ని ఈజీ మెథడ్ లో వచ్చేసినాయి కదా. సో ఇప్పుడైతే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా మంచి వీడియోస్ టైలరింగ్ రిలేటెడ్ మోడల్స్, అలాగే మా పిల్లలకి అవుట్ఫిట్ డిజైన్ చేసిన అన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఇదండి నా టైలరింగ్ జర్నీ అంతా మీకు షేర్ చేశాను. సో వీడియో ఇంతే అండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.